కార్తీక్ లేగు నాన్నా, టైం అయింది కదా. కార్తీక్ రే లేవరా, పిల్లని చూడ్డానికి వెళ్ళాలని చెప్పాం కదా, ఇంకా పడుకునే ఉన్నావు. అరే పోమ్మా, ప్రతి నెల ఎవరో నచ్చని అమ్మాయినే చూపిస్తూ ఉంటావు. ఈ అమ్మాయి అలా ఉండదు, దేవతలాగుంటుంది. అరే నువ్వొకదానివమ్మా ఊరికే. ఈ అమ్మాయి నువ్వు అనుకునే అమ్మాయి కాదురా. ఒకసారి ఫోటో చూడు, నీకు నచ్చితేనే వెళ్దాం. ఉండు చూపిస్తా. ఇదిగో చూడు. రేయ్ చూడ్రా, పడుకునే ఉన్నావు. చూడు. జూమ్ చేసి చూసే అంతలా నా కోడలు అందంగానే ఉంది కదా. అమ్మా పిచ్చిదానిలో మాట్లాడొద్దమ్మా, ముందు ఈ అమ్మాయి ప్రాణాలతో ఉందో లేదో తెలుసుకోమ్మా. నన్ను పిచ్చిదాన్ని అంటావేంట్రా? నువ్వే పిచ్చోళ్ళ మాట్లాడుతున్నావు. ఇప్పుడే 2 నిమిషాల క్రితం ఆ పిల్లతో ఫోన్లో మాట్లాడాను. అరగంట మాట్లాడింది. నీకు డౌట్ ఉంటే ఫోన్ కల్పిస్తాను, నువ్వు మాట్లాడు. ఆ అమ్మాయి మాట్లాడుతూ ఉంటే వింటూనే ఉండాలనిపిస్తుంది. మీరెప్పుడొస్తారు, మీకేం చేసి పెట్టాలని అడుగుతూనే ఉంది. ఎందుకురా నీ మైండ్ ఇలా తయారైంది? ముందు ఆ ఫోటో చూడరా, ఆ అమ్మాయి ఎంత అందంగా ఉంది. చెప్తూనే ఉన్నాను, ఇంకా ఏంట్రా ఆలోచిస్తున్నావు? రే 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 ఏంట్రా చేస్తున్నావు? రే ఆగు. రే కార్తీక్ ఆగరా. కార్తీక్ సార్ టీ ఏంటి సార్, ఉద్యోగం చేయకుండా సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారా? ఏ కాలక్షేపం అంతా మీకే సొంతమా? గవర్నమెంట్ ఆఫీసులో పనిచేసే వాళ్ళు సెల్ ఫోన్ చూడకూడదా? టీ ఇచ్చావు కదా, మూసుకొని వెళ్ళరా. ఏంటి సార్, టీ అమ్మేవాడంటే మీకు అంత చులకన అయిపోయాడా? వర్షం వచ్చినా బాధ కలిగినా టీ తాగాలనిపిస్తుంది, తెలుసు కదా. ఏంటి సార్, టీ అమ్ముకునేవాడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మీరు నోరు మూసుకున్నారేంటి? అసలు మీరు ఎందుకు వచ్చారు సార్? మా ఊళ్ళో గుళ్ళో విగ్రహం కనబడకుండా పోయింది, అదే కంప్లైంట్ ఇద్దామని వచ్చాను. కంప్లైంట్ రాశారా? ఆ పేపర్ నుంచి బయలుదేరండి. అనవసరంగా మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తున్నారు. ఇదిగో బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? సార్ ఒకసారి ఇన్స్పెక్టర్ని కలవాలి. ఇన్స్పెక్టర్ని తర్వాత చూద్దు కానీ ముందు ఇక్కడ కూర్చో. లేదు కొంచెం అర్జెంట్ గా మాట్లాడాలి. ముందు కూర్చో బాబు, తర్వాత మాట్లాడుకోవచ్చు. కూర్చో ముందు. సార్ అసలు ఏం జరిగిందంటే నిన్న నేను నా గర్ల్ ఫ్రెండ్ అరకు వరకు వెళ్ళాను సార్. నా బండిలో ఏదో ప్రాబ్లం వచ్చి అదే పెట్రోల్ అయిపోయి ఒక అడవిలో వెళ్ళి ఇరుక్కుపోయాం సార్. అక్కడికి ఒక ఇన్స్పెక్టర్, లేడీ కానిస్టేబుల్, ఇంకా కానిస్టేబుల్ సార్, వాళ్ళకి మ్యాటర్ అంతా తెలుసు సార్. కానీ మీకెందుకు సార్ ఇవన్నీ చెప్పాలి? అదిగో అక్కడ సార్ దగ్గరికి వెళ్ళి వివరాలన్నీ సరిగా చెప్పు, ఆ సార్ నీకు హెల్ప్ చేస్తారు. సార్ ఒక చిన్న సమస్య సార్, నేను ఇన్స్పెక్టర్ గారితో డైరెక్ట్ గా మాట్లాడితే ఆయనకి అంతా అర్థమవుతుంది సార్. ప్లీజ్ సార్. కానీ ఆ కథ మీకు ఆయనకు చెప్పినా కూడా మీకు సార్ ఇప్పుడే కదా కథ మొత్తం ఆయనకు చెప్పాను కదా. ఏమయ్యా అక్కడ చెప్పినా గానీ మళ్ళీ ఇంకొకసారి ఇక్కడ చెప్పాలయ్యా. సార్ నేను నా గర్ల్ ఫ్రెండ్ నేను అరకు వరకు వెళ్ళాను సార్. వెళ్ళేటప్పుడు మా బండి కింద ఏదో పడింది, అది ఏదో కూడా మాకు తెలియదు సార్. కానీ మేమేదో హత్య చేసినట్టు మా మీద అబాండం వేశారు సార్. దీని గురించి ఆయనతో మాట్లాడాలి, అందుకే ఆయన్ని కలవాలి సార్. నా తల పగిలిపోతుంది, నాకేం చేయాలో అర్థం కావట్లేదు సార్. ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే సరే, ముందుగా నువ్వు ఈ పేపర్లో ఇప్పుడు నాకు ఏదైతే చెప్పావో అదంతా కూడా రాసివ్వు. ఆ తర్వాత నేను తమాషాలు చేస్తున్నారు సార్. ప్రతి ఒక్కరు కంప్లైంట్ ఇవ్వమని ముందు ఆయన బయటకు రమ్మనండి సార్. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వస్తే అటు ఇటు తిప్పుతారా సార్? ఆయన ఒక 2 నిమిషాలు మాట్లాడారు. లోపలికి పంపించు. తెలుస్తున్నారు వెళ్ళు. మోహన్ చూడు ఎలా ఉందో. నీ ప్రాబ్లం ఏంటయ్యా? సార్ మీకు అసలు మనస్సాక్షి అనేది ఉందా? ఇంత ఈజీగా అబద్ధం చెప్పేస్తున్నారు. ఈ విధంగా డబ్బులు సంపాదించి పెద్ద కోట్లు కట్టేద్దాం అనుకుంటున్నారా? నాతో మీరు అబద్ధం చెప్పారు. ఆ అమ్మాయి ఇంకా ప్రాణాలతోనే ఉంది సార్. నేను బండితో గుద్ది ఎవరిని చంపలేదు. ఊరికే ఏదో కథ చెప్పి నా దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నారు. అది అడుగుదామని వస్తే మీ వాళ్ళు లోపలికి కూడా పంపట్లేదు సార్. కరెక్ట్. నువ్వు నీ కారుతో ఏ అమ్మాయిని గుద్ది చంపలేదు. నువ్వు కారుతో గుద్ది చంపింది ఒక కుక్కని. కుక్కనా?